నమస్కారం. డివిఎం గ్లోబల్స్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో యువత గురించి, యువత అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇవాల్టి టాపిక్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, దీని షార్ట్కట్లో ఎన్ఎల్పి అనేసి అంటారు. మరి ఎన్ఎల్పి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఎంఎల్ రాము గారు. ఈయన ఒక ఎన్ఎల్పి ట్రైనర్, అలాగే హోలిస్టిక్ లైఫ్ కోచ్ కూడా. గత 25+ ఇయర్స్ నుంచి మరి ఎన్నో ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేశారు. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఆయన ఎన్నో ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేశారు. అలాగే పిఎంసిలో తన వంతు ఆయన ఒక బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో అలాంటి వ్యక్తితో మనం ఇవాళ ఎన్ఎల్పి గురించి మాట్లాడుకుందాం. అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి, ఎన్ఎల్పి వల్ల మరి మహిళలకు కానీ లేకపోతే మరి ఎంతోమంది పురుషులకి అలాగే యువతకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని ఇవన్నీ అంశాలు మరి ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు ద షో. అందరికీ, ధ్యాన యువకి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎస్ సార్, ఎన్ఎల్పి అన్నది చాలా అద్భుతమైన వర్డ్ సార్. అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేసి అంటారు. కానీ ఒక సామాన్యుడికి అసలు ఎన్ఎల్పి అంటే దాని యొక్క అర్థం ఎలాగని తీసుకోవాలి, దీన్ని కొంచెం డిఫైన్ చేస్తారా సార్? ఎన్ఎల్పి అంటే న్యూరో అంటే సబ్ కాన్షియస్ మైండ్. ప్రతి ఒక్కరికి సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసు కదా. ఓకే. ఆ సబ్ కాన్షియస్ మైండ్ని న్యూరో అనుకుంటే, లింగ్విస్టిక్ అంటే దాని లోపల మనం చిన్ననాటి నుంచి ఏదైతే వేసామో దాన్ని లింగ్విస్టిక్ అంటాం. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో స్లో అనుకోండి, మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ డిఫికల్ట్, నాకు ఇంగ్లీష్ రాదు, ఇలా ఆ లింగ్విస్టిక్ ఆ లోపల పడిన విషయాలు. ప్రోగ్రామింగ్ అంటే దాన్ని కావలసిన విధంగా రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, మనం మన బ్రెయిన్ కూడా ఒక కంప్యూటర్ అనుకుంటే దాన్ని అవసరం లేని అన్ని డిలీట్ చేసి అవసరం ఉన్న ఎట్లయితే ఇన్స్టాల్ చేస్తామో ఇన్ ద సిమిలర్ మేనర్ ఎన్ఎల్పిలో కూడా అలాగే చేస్తాం. సో చిన్ననాటి నుంచి ఎన్నో ప్రోగ్రామింగ్స్ పడతాయి. ఒక రోబోట్ లాగా, ఆటో పైలట్ లాగా నడుస్తున్న యాక్టివిటీస్ అన్ని. ఓకే, పొద్దున్న లేవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి, పెద్ద యువత అయితే కాలేజీలకు వెళ్ళాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ టీవీ చూడాలి, ఇది చేయాలి, అది చేయాలి, రాత్రి 10:30 అయింది పడుకోవాలి. ఆటో పైలట్ లాగా, రోబోట్ లాగా ఇంకా చెప్పాలంటే జరుగుతుంది. అయితే మరి ఇందులో ఒక్కొక్కసారి ఇబ్బంది పడే సంఘటనలు వస్తున్నప్పుడు అప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో బయటకు వస్తూ ఉంటాయి. మన లోపల ఉన్నటువంటి ఫోబియాస్, ఫియర్స్, వాటన్నిటిని కూడా రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం. ఓకే, ఎఫర్ట్లెస్ గా. అది ఎన్ఎల్పి. ఎస్, చాలా అద్భుతంగా డిఫైన్ చేసి చెప్పారు. అంటే ఈ ఎన్ఎల్పి అన్నది అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్, ఎలా స్టార్ట్ అయింది? ఇది రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రిండర్ అనే ఇద్దరు వ్యక్తులు అందరినీ గమనిస్తున్నారు. ఓకే, అందరినీ గమనిస్తున్నప్పుడు ఇద్దరు లైక్ మైండెడ్ పీపుల్ చాలాసేపు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వినే పద్ధతి, వీళ్ళు చెప్పే పద్ధతి, ఇవన్నీ రికార్డ్ చేశారు. రైట్. అంటే ఈ మాట్లాడే దాంట్లో, వినే దాంట్లో ఏం జరుగుతుంది అని ఒక థీసిస్ని తయారు చేశారు. ఓకే. సో దీంట్లో లర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి. లర్నింగ్ మెథడ్స్ 3 లర్నింగ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే. అంటే మనం ఎదుటి వాళ్ళకు ఇంపాక్ట్ఫుల్ గా మాట్లాడాలనుకుంటాం. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు బాగా చదువుతారు, పేపర్ మీద రాసేటప్పుడు మిస్ అవుతా ఉంటారు. కరెక్ట్. బాగా రాయగలుగుతారు కానీ కూర్చొని చదవలేరు. రైట్. సో ఇప్పుడు యువత అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నారు ఎదుటి వాళ్ళతో మాట్లాడడం. ఓకే. సో ఇదంతా ఎన్ఎల్పి మనం చిన్నప్పుడే ప్రాక్టీస్ చేపిస్తే మొద్దబ్బాయికి కూడా మొదటి ర్యాంక్ వచ్చి తీరుతుంది. మనం పరిశోధన కూడా చేసాం. మొత్తం ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు కూడా లో పర్ఫార్మెన్స్ ఉన్న విద్యార్థులను తీసుకున్నాం. ఓకే. వాళ్ళకి ఇది ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2-3 months స్కూల్ టాపర్ కూడా ఎదిగారు. అంటే అప్పటి వరకు వాళ్ళ ప్రోగ్రామింగ్, అప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ ద్వారా, అప్పటి వరకు వాళ్ళ టీచర్స్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏమి ప్రోగ్రామింగ్ చేశారో దాన్ని రీప్రోగ్రామింగ్ చేయించడం జరిగిందనమాట. ఓకే. సో అది ఆ విధంగా ఉపయోగపడుతుంది. దీని లాభాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్. చిన్న పిల్లలకే కాకుండా ఈవెన్ ఉద్యోగం చేస్తూ ఉంటారు.
చదువుతున్నప్పుడు చదువు మెషిన్గా ఉండి ఉద్యోగాల్లోకి ఎంటర్ అవుతారు. ఓకే. ఉద్యోగాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూడా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు. బాస్ ద్వారా, కొలీగ్స్ ద్వారా, అయ్యో ఇది సరిగ్గా లేదు కంపెనీని మళ్ళీ మారుస్తూ ఉంటారు. కంపెనీలు మార్చినా, వ్యక్తులను మార్చినా ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ రిపీటెడ్ ప్యాటర్న్స్ నుంచి బయటపడడానికి తనకు తానే సింపుల్గా, ఈజీగా ఆ ప్రోగ్రామింగ్ని మార్చుకొని రీప్రోగ్రామింగ్ చేసుకునేటువంటి అల్టిమేట్ ప్రాక్టీస్ అన్నమాట ఇది. ఎస్, మీరు ఎన్ఎల్పి మరి ట్రైనర్ కూడాను. సో మరి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అంటే మీరు ఎలా ట్రైన్ చేస్తారు? ఆ ట్రైన్ చేస్తే వాళ్ళకి అది ఎలా వెళ్తుంది, అది కరెక్ట్గా చేరిందా లేదా అన్నది మీరు ఎలా తెలుసుకుంటారు? రైట్, ఇది అల్టిమేట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఎన్ఎల్పి అనేది థియరిటికల్గా ఇదేంటో అర్థం చేపిస్తాం అంతే. ఎన్ఎల్పి అనేది టోటల్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. రైట్, ఒక పిల్లవాడు ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, యువత ఉన్నాడు, ఎస్, స్టడీస్లో బాగా చదువుతున్నాడు కానీ రాయలేకపోతున్నాడు, లేదా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఎస్, వాళ్ళని ఏం చేస్తామంటే కూర్చోబెట్టి వాళ్ళకి ఈ విషయాలు చెప్తాం. ఫస్ట్ అసలు లర్నింగ్ మెథడ్స్ చెప్తాం మనం. ఎన్ఎల్పిలో 3 లర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే. సో దానికి ఒక కథ చెప్పుకుందాం మనం ఫస్ట్. ఎస్, రైట్, ఒక కథ ఏంటంటే ఒక వ్యక్తి ఏదేదో చేద్దాం అనుకుంటూ ఏది చేయలేక తను కట్టెలు కొడుతూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. మనందరికి తెలిసిందే కదా ఈ కథ. అలా కొడుతున్నప్పుడు ఆ యాక్స్ పోయి వాటర్లో పడిపోతుంది, నీళ్ళలో పడిపోయినప్పుడు ఏం చేస్తాడు జనరల్గా? గంగమ్మ తల్లి అంటే ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నీళ్లను గంగమ్మ తల్లిగా మనం పూజించే సంస్కృతిగా, గంగమ్మ తల్లి నా ఆయుధం, అది ముఖ్యమైంది, అది లేకపోతే నేనేం చేయలేనమ్మా అని ప్రార్థిస్తూ ఉంటాడు. గంగమ్మ తల్లి ప్రత్యక్షమై చెప్పు బాలక ఏంటి అంటే నా గొడ్డలి ఇలా పడిపోయిందమ్మా అంటాడు. అప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు. గోల్డెన్ యాక్స్ తీసుకొస్తుంది, బంగారు గొడ్డలి. ఇది కాదమ్మా నాది అంటాడు. నెక్స్ట్ వెండి తీసుకొస్తుంది, ఇది నాది కాదమ్మా అంటాడు. ఆ తర్వాత అసలు సిసలైన ఐరన్ గొడ్డలు తీసుకొస్తుంది, ఇది నాదమ్మా అని చెప్తాడు. బా నీ నిజాయితీకి మెచ్చి ఈ 2 కూడా నీకే ఇస్తున్నా, తీసుకెళ్ళు అని చెప్తాడు. సో వెళ్ళిపోతుంది. ఇతను ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతే ఎవరు ఉంటారు? పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, అమ్మాయి అబ్బాయి ఉంటారుగా. వాళ్ళకి ఈ విషయం చెప్తా ఉంటాడు. ఇలా పడిపోతే నేను ఇలా అడిగితే అసలుది చూపిస్తే నేను ఇలా చెప్పినందుకు ఇచ్చారు. ఏం నాన్న నీకు అసలు ఏం తెలియదు నాన్న, నువ్వు గోల్డ్ నాది అంటే 3 గోల్డ్ వచ్చేటివి, సిల్వర్ నాదంటే 3 సిల్వర్ వచ్చేటివి, నువ్వు అన్ని ఇలాగే చేస్తావని వాడు పరిగెట్టుకుంటూ వస్తాడు ఆ వాటర్ దగ్గరికి. అందులో వాడిపోతాడు. అయ్యో, అందులో వాడిపోతాడు. అప్పుడు మళ్ళీ ప్రార్థిస్తూ ఉంటాడు. గంగమ్మ తల్లి ఒక్కగానొక బిడ్డ, అమ్మాయో అబ్బాయి అనుకుందాం, ఒక్కగానొక బిడ్డ నాకు కావాలి అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? గొడ్డలి స్టోరే ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని లేదా ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని చూపిస్తాడు. ఇతను ఏం చేస్తాడు? వెంటనే నా బిడ్డనే అమ్మా అని తీసుకుంటాడు. మూర్ఖుడా, గొడ్డలి విషయంలో నువ్వు నిజాయితీ ఉన్నావు, బిడ్డ విషయంలో నిజాయితీ తప్పావు, నిన్ను శపిస్తున్నా అంటాడు. ఆగమ్మా క్షమించు, నేను చెప్పేది విన్నాక నన్ను ఏమని చేయి. అప్పుడు చెప్తాడు, ఈ బిడ్డ నా బిడ్డ కాదంట. ఏం చేస్తావు నువ్వు? ఇంకొకరిని చూపిస్తావు. ఆ బిడ్డ కూడా నా బిడ్డ కాదంట. అప్పుడు ఏం చేస్తావు? అసలు బిడ్డని చూపిస్తావు నువ్వు. నా బిడ్డ అని తీసుకెళ్తా, నా నిజాయితీకి మెచ్చి ఇంకో 2 కూడా పంపిస్తావు. ఒక్కరితోనే చస్తున్నామ్మా, వాళ్ళకు మొబైల్ కొనలేక, వాళ్ళకు బైకులు కొనిలేక, 3 ఎక్కడ భరించేది, అందుకే ఇలా చెప్పానమ్మా అంటాడు. ఓకేలే అని చెప్పి కోరుకుంటారు. సో ఈ కథ విన్నాం కదా. ఈ కథ విన్నప్పుడు మీరే విన్నారు కదా సార్. సో విద్యార్థులు కూడా వింటున్నారు. ఈ కథ వింటున్నప్పుడు పిక్చర్ లాగా కనబడితే, గొడ్డలి, ఐరన్, సిల్వర్ అనగానే ఆ గొడ్డలు కనబడితే అది విజువల్. గంగమ్మ తల్లి అంటే ఆమె రూపం కనబడ్డం. రైట్, విజువల్ లర్నర్స్ అంటే ఈ కథ వింటున్నప్పుడు పిక్చర్ లాగా చూస్తూ వింటే వాళ్ళు విజువల్ లర్నర్స్. వీళ్ళు క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తారు, టాప్ లో ఉంటారు వీళ్ళు. రైట్, అండ్ ఇదే కథ వింటున్నప్పుడు ఆడిటరీ సంభాషణ జరిగిందిగా, గంగమ్మ తల్లి, నా గొడ్డలి చాలా ఇంపార్టెంట్, నా బిడ్డ, ఈ సంభాషణ, ఈ ఆడిటరీ, ఈ సంభాషణ వింటూ, ఆ మాటలు వింటూ గనక ఈ కథ వింటే గనక వాళ్ళను ఆడిటరీ లర్నర్స్ అంటాం. ఆడిటరీ లర్నర్స్ క్లాస్ లో 2nd ర్యాంక్ వస్తారు. ఇంకా 3rd కైనెస్టిక్ అంటాం. కైనెస్టిక్ వాళ్ళు ఎలా ఉంటారంటే
గొడ్డలి పడిపోయింది, పిల్లవాడు పడిపోయిందంటే నేనే పడిపోయానేమో అంత అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు చూసారా. కైనెస్టిక్ లర్నర్స్ ఓకే వాళ్ళు 3rd ర్యాంక్ ఉంటారు, ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అవుతారు. అబ్బో సో ఇవి టీచర్ ఒక్కరే, క్లాస్ లో చెప్పే టీచర్ ఒక్కరే 60 మందికి, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్కులు ఎందుకు వస్తున్నాయి? దిస్ ఈస్ ద రీజన్, రైట్. ఒక్కొక్కరు విజువల్ గా తీసుకుంటున్నారు, ఆడిటరీ తీసుకుంటున్నారు, కొందరు కైనెస్టిక్ తీసుకుంటున్నారు. చెప్పే టీచర్ లో కూడా అయితే విజువల్ ఉండొచ్చు, లేదా ఆడిటరీ ఉండొచ్చు, కైనెస్టిక్ ఉండొచ్చుగా. ఇక్కడ ఒక టీచర్ 21st సెంచరీ టీచర్ అయితే ఈ 3 ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, విద్యార్థులకు ఈ 3 ప్రాక్టీస్ చేయిస్తాం మనం ఎన్ఎల్పితో. ఇప్పుడు విజువల్ లర్నర్ అయితే 1st ర్యాంక్, ఆడిటరీ లర్నర్ అయితే 2nd ర్యాంక్, కైనెస్టిక్ అయితే 3rd ర్యాంక్ వస్తుంది, ఒకసారి ఫెయిల్ అవుతారు. ఓకే, ఈ 3 కలగలిపి డెవలప్ చేస్తే వాళ్ళు ర్యాంకర్స్ అవుతారు. దే బికమ్ నంబర్ 1. ఇప్పుడు బెస్ట్ స్టూడెంట్స్ అందరూ, బెస్ట్ ఉంటే సరిపోదుగా, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, బెస్ట్లు చాలా మంది ఉన్నారు, ఆ బెస్ట్ లో ది బెస్ట్ ఉండాలి కదా, అందుకోసం ఎన్ఎల్పి యూజ్ అవుతుంది. సో ఈ 3 ఆడిటరీ, విజువల్, కైనెస్టిక్, ఈ 3 కలగలిపి డెవలప్ చేపిస్తాం మనం. ఇప్పుడు చెప్పిన కథ వినంగానే వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరైతే లెసన్ చదువుతున్నప్పుడు, ఒక వాళ్ళ టాపిక్ చదువుతున్నప్పుడు విజువల్ గా చూస్తూ, ఆడిటరీ గా వింటూ, ఫీల్ అవుతూ ఈ 3టిని డెవలప్ చేసుకుంటూ చదువుతారో దే డెఫినెట్లీ బికమ్ ర్యాంకర్స్. ఓకే, దే అచీవ్ వాట్ ఎవర్ దే వాంట్. ఒక స్పీకర్ అయినా, ఒక టీచర్ అయినా, ఒక హౌస్ వైఫ్ కూడా ఈ 3 నేర్చుకుంటే పిల్లల్ని కానీ, ఇంటిని కానీ, బంధువుల్ని కానీ చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. అంటే ఈ 3 కలగలిపి డెవలప్ చేపిస్తాం మనం విద్యార్థుల్లో. సో చాలా అద్భుతంగా చెప్పారు. ఒక ఎగ్జాంపుల్తో చాలా బాగా, అంటే నేను కూడా ఆ విజువలైజేషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు దీంతోనే కనెక్టెడ్ ఒక క్వశ్చన్ ఇస్తాను సార్ నేను. అంటే లీడర్స్ ఆర్ బోర్న్ అని కొంతమంది అంటారు, లీడర్స్ కెన్ బి మేడ్ అని కొంతమంది అంటారు. మరి ఈ లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం లీడర్స్ని చేయగలుగుతాం అంటారా? లేకపోతే లీడర్స్ అంటే స్వయంగానే చాలా మంది పుడతారు అనేసి, అంటే వాడు ఆ స్కిల్స్తోనే లీడర్ కింద పుడతారని కొంతమంది నమ్ముతారు. అంటే ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ స్టడీస్లో మనం చదువుకుంటూ ఉంటాం. అంటే లీడర్స్ ఆర్ బోర్న్, అంటే వాళ్ళు ఆ లీడర్షిప్ క్వాలిటీతోనే వాళ్ళు జన్మిస్తారని కొంతమంది నమ్ముతారు. కానీ మన లీడర్స్ కింద తీర్చిదిద్దగలుగుతాము అనేసి చాలామంది అంటారు. అంటే ఈ ఎన్ఎల్పి ద్వారా మన రాబోయే తరాలకి ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో తీర్చిదిద్దగలుగుతాం అంటారా? 100% సార్. లీడర్స్ ఆర్, నిజం చెప్పాలంటే బర్న్, దీని మీద గార్డినర్ అనే ఒక సైకాలజిస్ట్ రీసెర్చ్ చేశారు. పుట్టుకతోనే ప్రతి ఒక్కరిలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్, రైట్. దాన్ని ఒక 9 టైప్స్గా సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు, రైట్. ఆ అన్ని ఇంటెలిజెన్స్ లోపల ఉన్నాయి. కానీ పెరుగుతున్నప్పుడు ఏదో ఒకటి యాక్టివ్గా ఉండి మిగతా అన్ని రెసిసివ్గా ఉంటాయి. ఈ ఎన్ఎల్పి ప్రాక్టీస్ ద్వారా ఈ 9కి 9 ప్లస్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో వీ కెన్ మేక్ లీడర్స్. ఆ బర్న్ క్వాలిటీస్ ని అవేకనింగ్ చేస్తాం. లీడర్స్ ఆర్ నాట్ బర్న్, దే ఆర్ మేడ్ అంటారు కదా. లీడర్స్ ఆర్ లోపల ఉంది లీడర్షిప్, కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకు? ఒకటే స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనం స్టడీస్ మీద మాత్రమే ఉంది, వాడికి పెయింటింగ్, డ్రాయింగ్, లాజికల్ థింకింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయం. అప్పుడు ఏమవుతుంది? వాడు ఒకదాని మీదనే పెడతాడు ఫోకస్. కాబట్టి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ని కనుక యాక్టివేట్ చేస్తే దే బికమ్ లీడర్స్. లీడర్స్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ బర్న్. దే ఆర్ ఎవ్రీబడి, ప్రతి వ్యక్తిలో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, పుట్టుకతో అన్ని రకాల మైండ్ ఫ్యాకల్టీస్ లోపల ఉంటాయి సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్, మనం ఎన్ఎల్పి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎన్ఎల్పికి యువతకి మరి ఎటువంటి సంబంధం ఉంది? అంటే ఎన్ఎల్పి ద్వారా మన యువతని కనుక ప్రోత్సహిస్తే కనుక వాళ్ళల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? అంటే చాలామంది ఇవాళ యువత మరి చాలా మందికి సమస్యలతో సతమతం అవుతున్నారు. అంటే వాళ్ళకి ఏదో దేంట్లోనో ఫెయిల్యూర్ అవుతున్నారనేసి, లేకపోతే టీచర్ ఎవరో తిట్టారనేసి, నాకు ఒక సెల్ ఫోన్ కొనివ్వలేదు పేరెంట్స్ అనేసి, వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకి వెళ్ళిపోవడానికి సంసిద్ధులుగా ఉంటున్నారు. అలా చేసుకోకుండా మరి ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఒక ఫెయిల్యూర్ అయిన ఒక యువతకి మరి ఏ రకంగా ఉపయోగపడతారు?
ఇది 100% వాళ్ళకి యూజ్ అవుతుంది సార్. చాలా మందికి కూడా సుసైడల్ టెండెన్సీస్ ఉన్న ప్రతి ఒక్కరిని మా అనాలిసిస్ వాళ్ళ గుర్తుపట్టి కూడా బయటికి తీసుకొచ్చాం మనం. దాని మీద ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా వర్క్ చేసాం మనం. అంటే మనం ఒక క్వశ్చనీర్ ఇచ్చి యువతకు విద్యార్థులకు మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చనీర్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చనీర్ ద్వారా మనం గుర్తుపడతాం వాళ్ళలో ఈ యాటిట్యూడ్ ఉంది అని. అలా గుర్తుపట్టినప్పుడు వాళ్ళతో పర్సనల్ కూడా మాట్లాడాం. రైట్, ఏం జరుగుతుందంటే అసలు అక్కడి వరకు ఎందుకు వెళ్ళిందంటే వాళ్ళలోని ఫెయిల్యూర్స్, అంటే గతాన్ని మర్చిపోలేకపోవడం, కొన్ని అఫైర్స్, లేదా కాలేజీల్లో ఇబ్బందులు, ఒక ఫ్రెండ్స్తో పడిన ఇబ్బంది కూడా షేర్ చేసుకోలేరు. ఓకే, ఇప్పుడు అమ్మాయిలే షేర్ చేసుకోలేదు అనుకున్నాం కదా, చాలామంది అబ్బాయిలు కూడా షేర్ చేసుకోలేక ఎవరికో హెల్ప్ చేస్తాడు. ఓకే, ఒక కేసు హిస్టరీ చెప్తాను. ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వేరే వాడికి తన ఎఫ్ఐఆర్లో హెల్ప్ చేశాడు. రైట్, తన ఎఫ్ఐఆర్కి వాళ్ళిద్దరు కలవడానికి అన్ని రకాల హెల్ప్ చేశాడు వీడు. ఓకే, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఫ్లై వెళ్ళిపోయారు. అమ్మాయి వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని అటాక్ చేశాడు. ఓకే, అటాక్ చేసి ఇంటి దాకా వచ్చాడు. వీళ్ళేమో చాలా రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, వీడికి భయం పట్టుకుంది. ఇంకా నేను వేస్ట్, మళ్ళీ మా నాన్నకు తెలిసి ఇదంతా రచ్చే ఊర్లో ఇదైతే ఎందుకని సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాడు. రైట్, సో అలాంటి టైంలో ఫస్ట్ బేసిక్గా అయితే కూర్చోబెట్టి అప్పుడు మెడిటేషన్ ఉంది కాబట్టి మెడిటేషన్ ఇచ్చాం. కానీ తర్వాత ఆ పాస్ట్ని మర్చిపోవాలి అంటే ఎన్ఎల్పిలో ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. ఓకే, పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే రైట్ అంటే పేపర్ మీద రాసి మొత్తం వాళ్ళ బాధలు, భయాలు, ఇబ్బంది పడ్డవి అన్నీ ఇది చూస్తున్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా మందికి, కొన్ని వేల మందికి చేపించాం మనం. దీపావళి ప్రాక్టీస్గా ఇది చేపిస్తాం. ఎస్, ఏంటంటే వాళ్ళ బాధలు, భయాలు పర్సనల్గా ఎవరితో ఏ రకంగా ఇబ్బంది పడ్డారో కొన్ని చెప్పుకోలేకపోతారు. రైట్, పేపర్ మీద రాసి బర్న్ చేయాలి. క్యాండిల్తో బర్న్ చేసి అక్కడ పెట్టేయాలి. అది బ్లాక్ అయ్యే వరకు చూడాలి, దాన్ని తీసి అనేసేయాలి. ఓకే, ఇది బర్నింగ్ మెథడ్. అలా బర్న్ అయిపోగానే కళ్ళు మూసుకొని హ్యాపీయెస్ట్ ఈవెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. చిన్ననాటి నుండి ఆనందంగా గడిపిన సంఘటనలు, రైట్, హ్యాపీగా జాయ్ఫుల్గా గడిపిన సంఘటనలు అన్ని పదే 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 రిపీట్ చేసుకున్నప్పుడు ఈ బాధపడ్డవి, ఈ ఫెయిల్యూర్స్, ఎదుటి వాళ్ళతో ఇబ్బంది పడ్డవి పదే పదే గుర్తొచ్చి ఇబ్బంది పెడుతున్నాయి అన్నీ కూడా కంప్లీట్ లో ఎనర్జీ అయిపోయి ఈ హ్యాపీయెస్ట్ ఈవెంట్ యొక్క ఎనర్జీ బాగా డెవలప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టెక్నిక్ 1. ఓకే, టెక్నిక్ 2 ఏం చేపిస్తామంటే ఇలా బాగా డిస్టర్బెన్స్ ఉంది, ఇంకా అసలు ఏం చేసినా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫేవరెట్ మ్యూజిక్ అయితే ఇష్టమే కదా, మంచి పాట అయితే ఇష్టమే కదా. దానికి ఇంకొక ప్రాక్టీస్ కూడా ఇస్తాం మనం. కళ్ళు మూసుకొని వాళ్ళకు ఫేవరెట్ మ్యూజిక్ ఫిజికల్గా వీలైతే ఆన్ చేస్తాం, వాళ్ళకు ఏది బాగా ఇష్టమో ఆ మ్యూజిక్ పెడతాం, లేదా వాళ్ళ లోపల వినమంటాం. ఓకే, వాళ్ళకి ఏ పాట వింటే వాళ్ళకు ఉత్సాహం వచ్చి డాన్స్ చేయాలన్న ఫీలింగ్ వస్తుందో అలాంటిది వినమంటాం అనమాట. కళ్ళు మూసుకొని ఆ పాటను వింటూ ఉంటారు. వీలైనంతగా మేము బయట ఎక్స్టర్నల్గా వీలైతే ప్లే చేస్తాం, లేదా లోపల వినమంటాం. వింటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ పాటని ఎలాగ ఎంజాయ్ చేస్తారుగా. ఇప్పుడు విషయాలు మర్చిపోవాలి అంటే రీప్రోగ్రామింగ్ చేయాలి. ఆ పాటను డీప్ గా వింటూ 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 ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ స్టాప్ అని చెప్పి నీ బాధలన్నీ గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఒకవైపు వాళ్ళ ఫేవరెట్ మ్యూజిక్ వింటూ, ఇంకొక వైపు వాళ్ళు బాధపడ్డ సంఘటనలు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టిన సంఘటనలు, వాళ్ళు ఎందుకు బ్రతికి, ఇంకా వాళ్ళకి ఏ బాధలు ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో అవన్నీ ఒకవైపు పదే 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 మైండ్ లో చూసుకోమని చెప్తాం. ఇంకొక వైపు చక్కగా మ్యూజిక్ వినమని చెప్తాం. ఈ మ్యూజిక్ ఎక్కువ ఉండాలా. సో ఇలా ప్యారలల్ గా అది మీ బాధాకరమైన సిచ్యువేషన్ ఆ రీల్ అయిపోయేంత వరకు ఒకవైపు మ్యూజిక్, ఒకవైపు ఆ రీల్ వెళ్తూ వెళ్తూ ఉండాలి. ఒకానొక దశలో వాళ్ళ బాధాకరమైన సంఘటన రీల్ అయిపోతుంది, ఈ మ్యూజిక్ ఎక్కువ అయిపోతుంది డామినేషన్. కొద్దిసేపు ఆ మ్యూజిక్ మాత్రమే వినమని చెప్తాం. రైట్, కొద్దిసేపు అలా కూర్చోమంటాం, రిలాక్స్ అవ్వమంటాం. ప్రశాంతంగా ఉన్న తర్వాత అప్పుడు కళ్ళు తెరిపించిన తర్వాత ఇప్పుడు మీ బాధలు గుర్తు తెచ్చుకోండి అని చెప్తే అసలు గుర్తుకు రావు, నవ్వు వస్తుంది వాళ్ళకి. ఈ సిల్లీ థింగ్కి నేను బాధపడ్డానా, ఈ సిల్లీ థింగ్కి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానా. సుసైడ్ ఈజ్ ద
పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద టెంపరీ ప్రాబ్లం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, సుసైడ్ ఈజ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద టెంపరీ ప్రాబ్లం. ప్రాబ్లం ఈజ్ టెంపరీ, సొల్యూషన్ మాత్రం మనం పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ రైట్. ఎస్, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. తాళం చెవి లేని తాళాలు లేవుగాక లేవు. ఇప్పటి వరకు మనకు తెలుసు 2 keys ఉన్న లాక్ తెలుసు. ఇప్పుడు 3 keys కూడా ఉన్నాయి, ఎస్, నంబర్ ఆఫ్ కీస్ కూడా ఉన్నాయి. ఎస్, ఎస్ ఆర్ నో? సో వితౌట్ కీ దేర్ ఈజ్ నో లాక్ ఎట్ ఆల్. భూమి మీద ఏ విద్యార్థి, ఏ యువత, ఏ వ్యక్తి ఏ సమస్య ఎదుర్కొన్నా వాటికి పరిష్కారం 100% ఉంది, వాళ్ళ దగ్గరే ఉంది. ఎస్, అది గుర్తు చేస్తుంది ఎన్ఎల్పి. సో ఈ సాంద్రత తగ్గిపోతుంది, ఆ ఎమోషన్ నుంచి బయటపడతారు. ఇది టెక్నిక్ నెంబర్ 2. ఎస్, టెక్నిక్ నెంబర్ 3, కొన్ని సిచ్యువేషన్స్ మర్చిపోలేకపోతూ ఉంటారు. ఎఫ్ఐఆర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు, Yes. యూత్ చాలా మంది. నేను గుర్తుపెట్టుకున్నాను, మర్చిపోలేకపోతున్నాను, నో అని చెప్పారు. అది ఫేస్ చేయలేదు, చెప్పలేరు ఎవరికి. నేనైతే పర్సనల్గా మాట్లాడతాను వాళ్ళతో, మాట్లాడి వాళ్ళకు కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేపిస్తాం. ఏమని, ఆ ఫోటో ఎవరినైతే మర్చిపోలేకపోతున్నామో ఆ పెద్ద కలర్ఫుల్ ఫోటోని డిమ్ చేయమంటాం, కలర్లెస్ చేయమంటాం, వెనక్కి 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 తీసుకెళ్లి వాటర్లో పడేసేయమంటాం. ఓకే, అలా ఒక 10 times చేసేటప్పటికి ఆ మనసులో ఉన్న ఇమేజ్, ఫీలింగ్, ఎవ్రీథింగ్, ఆడిటరీ, మధ్యలో డైలాగ్స్, విజువల్ ఇంపాక్ట్ అండ్ కైనెస్టిక్, ఆ ఎమోషన్స్ కూడా టోటల్ వ్యానిష్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ ద పవర్ఫుల్ టెక్నిక్ టు ద యూత్. ఓకే, నాట్ ఓన్లీ యూత్, ఎనీబడి. మన కెరియర్లో ఎక్కువ యూత్కి ఎక్కువ మనం ట్రైనింగ్ ఇచ్చాం. ఈవెన్ పేరెంట్స్ వచ్చినా కూడా ఫస్ట్ పిల్లలతో మాట్లాడడానికి ముందు పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పినాకనే మనం యూత్కి, విద్యార్థులకి ఇది అందిస్తాం. లాక్డౌన్లో అయితే మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అని ఒకటి పెట్టాం. ఓకే, 6th class నుంచి 60 years వరకు కూడా అందరిని తీసుకొని ఈ టెక్నిక్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, చిన్నపిల్లలు చేస్తే ఏం జరుగుతుంది, పెద్దవాళ్ళు చేస్తే ఏం జరుగుతుంది, ఏజ్ వచ్చిన తర్వాత మర్చిపోలేని విషయాలు ఉంటాయి. చిన్నప్పుడేమో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ పెరుగుతున్నా కొద్ది పెరుగుతూ ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి ఇది ఇస్తే గనక ఈనాటి యూత్ వాళ్ళలో 100% పవర్ ఉంది సార్. ఆ పవర్ని అద్భుతంగా వినియోగించుకోవడానికి ఎన్ఎల్పి అనేది అద్భుతంగా యూజ్ అవుతుంది. ఎస్, మీరు ఎలాగో ఇప్పుడు 2-3 టూల్స్ అయితే మీరు ఎన్ఎల్పి దాంట్లో చెప్పారు. ఇది కాకుండా అంకైనా ఎన్ఎల్పిలో అంకైనా టూల్స్ ఉన్నాయా అందరికీ ఉపయోగపడే విధంగా? అందరికీ ఉపయోగపడే టూల్ అంటే సార్, మేజర్గా అందరికీ ఉపయోగపడే మేజర్ టూల్ ఇదే. ఎప్పుడైనా సరే ప్రజెంట్ మూమెంట్లో జీవించాలి. మనం స్పిరిచువల్ సైన్స్ కూడా ఇస్తున్నాంగా. నేను నా దగ్గర ఇప్పుడు ఎవరైతే అంతకుముందు కేవలం సైకలాజికల్ కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చేవాళ్ళం. మనకి ఎవరైనా ఫోన్ చేస్తే ఈ టెక్నిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయించేవాళ్ళం. ఇప్పుడు మనకి ఎవరైనా ఫోన్ చేస్తే మనం కౌన్సిలింగ్ చేయాలి అంటే ఫస్ట్ వెజిటేరియన్గా మారడానికి రెడీగా ఉంటే, ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉంటేనే కేసు తీసుకుంటాం మనం. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఎంట్రీ ఫీజెస్, రైట్? వేరే ఏది ఛార్జ్ చేయం మనం, ఇదే ఇంపార్టెంట్. సో దాని తర్వాత స్టెప్లోకి వెళ్తాం. ప్రెసెంట్ మూమెంట్లో ఉండాలంటే పాస్ట్ని రిలీజ్ చేయాలి. చాలా మంది కూడా ఈవెన్ ధ్యానం చేస్తున్న వాళ్ళు, అంటే మన సొసైటీ అని కాదు, వేరే వేరే సొసైటీ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సాధనలు చేస్తున్నా కూడా మైండ్ క్లియర్ కాని వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారు. చాలా మంది యువత ఉన్నారు. సో వాళ్ళకి ప్రెసెంట్ మూమెంట్లో జీవించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మైండ్ని కంప్లీట్గా ఎంటీ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది బర్నింగ్ టెక్నిక్ ఒకటి. ప్రెసెంట్లో మనం మెడిటేషన్ చేయడానికి ముందు కూడా ఇది చేయొచ్చు. ఓకే, డీప్ బ్రీదింగ్ తీసుకుంటూ వదిలి, ఇందులో డీప్ బ్రీదింగ్ ఒకటి, విజువలైజేషన్ ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఓకే, 2 చాలా ఉంటాయి అన్నమాట. సో ధ్యానం సెపరేట్గా చేపిస్తాం, ఎన్ఎల్పి సెపరేట్గా చేపిస్తాం మనం. ఎన్ఎల్పి ప్రాక్టీసెస్ సెపరేట్, 2 కలపొద్దు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే, ఇంకా వేరే దాంట్లో ఏది యాడ్ చేయొద్దు. సో అది సాధించడానికి ఇవన్నీ ప్రాక్టీసులు. ఓకే, సో ప్రెసెంట్ మూమెంట్లో ఉండాలంటే గతాన్ని వదిలిపెట్టలేరు. నా దగ్గర బిజీ ఆఫీస్ ఎంప్లాయీస్ ఉంటారు. సాటర్డే సండే వీకెండ్ సెషన్స్ తీసుకుంటాం మనం. సో వాళ్ళకి ఫస్ట్ డే అంతా, ఈ వీక్ అంతా చాలా షెడ్యూల్స్తో ఉన్నారుగా, సడన్గా కూర్చుంటారు. అప్పుడు ఏం చేయాలి, కూర్చోబెట్టి ముందు ప్రోగ్రామింగ్, మైండ్ని క్లియర్ చేసేస్తాం. ముందు ఏమేం జరిగింది, ఏ ఎమోషన్స్ క్యారీ అయ్యాయి, ఎక్కడెక్కడ ఏ ఎమోషన్ ఉంది, అది వీటిని గమనిస్తూ క్లియర్ చేసుకుంటాం. ఓకే, రైట్?
ఇది స్టెప్ 1 చేసేసి హ్యాపీగా సక్సెస్ఫుల్గా జరిగిన సంఘటనల్ని పదే పదే రిపీట్ చేపించేస్తాం. ఓకే. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది ఏంటి అంటే ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ధ్యానం కానీ లేకపోతే ఇంకా అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలి అంటే కళ్ళు మూసుకున్నప్పుడు చిన్ననాటి నుండి ఆనందంగా గడిపిన సంఘటనలు గుర్తు తెచ్చుకోవాలి. ఎంత ఆనందంగా గడిపిన సంఘటనలు పదే పదే గుర్తు తెచ్చుకుంటామో వెంటనే ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేస్తాం. 3 సార్లు డీప్ బ్రీదింగ్ తీసుకొని వదిలి కంప్లీట్ సైలెంట్గా కూర్చోవచ్చు. యువతకి నేను స్టార్టింగ్ ఇదే ప్రాక్టీస్ చేపిస్తాను. రైట్. ఈ ఇప్పుడు నెగటివిటీస్ అంతా తీసేయడానికి 2 AA అని చెప్తాం. AAV 3 టెక్నిక్లు. ఓకే. ఫస్ట్ అఫర్మేషన్స్. నేను ఇప్పుడు అడగబోతున్నాను, అంటే అఫర్మేషన్స్ కూడా ఏ రకంగా ఉపయోగపడతాయి ఈ NLP దాంట్లో అనేసి. 100% సార్. అఫర్మేషన్ అంటే అది మైండ్ లెవెలే. నేను రిలాక్స్గా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను అంటే మైండ్ని ఒక డైరెక్షన్ ఇవ్వడానికే. ధ్యానానికి దీన్ని లింక్ చేయం మనం. ఓకే. అఫర్మేషన్ అనేది వెరీ లిమిటెడే, ఆ క్షణంలో పనిచేస్తుంది. దాని తర్వాత విజువలైజేషన్ టెక్నిక్ యూజ్ చేస్తాం మనం. ఓకే. వాళ్ళు ఎన్నో గోల్స్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేదు రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ముందు నుంచి విజువలైజేషన్ చేపిస్తాం మనం. ఫస్ట్ అఫర్మేషన్, నేను అన్నిట్లో 100% మార్క్స్ స్కోర్ చేస్తున్నాను, అది నంబర్ 1. ఈ అఫర్మేషన్ పదే పదే నాలో అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తిని వినియోగించుకుంటున్నా, ఆల్ ద పవర్స్ ఆర్ విత్ ఇన్ మీ. రైట్. సో ఇలా ఒక 2-3 అఫర్మేషన్ చెప్పేసి విజువలైజేషన్. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నావు, హాయిగా ధైర్యంగా కూర్చున్నట్టు, చాలా అద్భుతంగా రాసినట్టు, 100% మార్క్స్ వచ్చినట్టు. ప్రతి ఎగ్జామ్ని చూపిస్తాం. ఎండ్ రిజల్ట్ కూడా చూపిస్తాం. రిజల్ట్ వచ్చిన రోజు మీ రిజల్ట్లో చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ వచ్చింది, మీ కాలేజీలో స్కూల్లో మీకు సన్మానం ఏర్పాటు చేశారు. ఎవరెవరైతే అప్పటి వరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో, ఎవరైతే మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని తిట్టారో, మీ రిలేటివ్స్, మీ బంధువులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్, వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి అభినందిస్తున్నట్టు షేక్ హ్యాండ్ని ఫీల్ అవ్వండి, పెద్దగా దగ్గరగా క్లియర్గా తీసుకోండి అని చూపిస్తాం. దాన్ని ఒక పిక్చర్ లాగా తీసుకోమని చెప్తాం. అంటే ఏమైంది, ఇప్పుడు అయిపోయింది కదా, అది ప్రెజెంట్ మూమెంట్లోకి వచ్చేసారు. ఆ తర్వాత అంతా సైలెన్స్, డీప్ సైలెన్స్లోకి, డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తారు. ఇది నేను స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేశాను. ఒక ట్రైనర్గా, ఒక సైకాలజిస్ట్గా, మెడిటేషను, పత్రి సారు, అరే ఇవన్నీ కరెక్టా, మనం ఇటు ఎందుకు పోతున్నాం అని ఎన్నో డౌట్ల మధ్యన మనం సాధన చేసి మైండ్ని కంప్లీట్గా దాటితే కానీ స్పిరిచువల్ సైన్స్ అర్థం కాలేదు మనం. ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది సార్. ఇప్పుడు స్పిరిచువల్ సైన్స్ అన్న దాంట్లో కూడా ఎన్నో మరి మీరు వర్క్షాప్స్ చేశారు, NLP ట్రైనర్ కింద కూడా మరి ఎన్నో వర్క్షాప్స్ చేశారు. అంటే స్పిరిచువల్ సైన్స్తో పాటు NLP నేర్చుకోవడం అవసరం అంటారా? అదే స్పిరిచువల్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళకి కూడా మరి NLP ఉపయోగపడుతుంది అంటారు. ఇది ఏ రకంగా ఈ రెండింటిని లింక్ చేయొచ్చు? ఎస్ సార్, ఇదే మన సబ్జెక్ట్ యాక్చువల్లీ. రైట్. సో NLP అనేది మైండ్ని లోపల ఉన్న అన్నెసెసరీ ప్యాటర్న్స్ అన్నిటిని క్లియర్ చేసుకొని ప్రెజెంట్ మూమెంట్లోకి వచ్చి హాయిగా హ్యాపీగా జీవించడం. గతంలో నేను ఫెయిల్యూర్ అయ్యాను, ఇప్పుడు నేను సక్సెస్ అవడానికి దాన్ని రీప్రోగ్రామింగ్ చేయడం, ఇది పద్ధతి. స్పిరిచువల్ సైన్స్ ఏంటి అంటే మన లోపలికి వెళ్తున్నాం, ఆధ్యాత్మిక శాస్త్రం. నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, ఆత్మను, మన లోపల ఉన్న అబండెంట్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వడం, ప్రెజెంట్ మూమెంట్ లో ఉండడం. చాలా మంది ధ్యాన సాధన చేస్తూ, ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఆటోమేటిక్గా సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. మన సజెషన్ అయితే రెగ్యులర్గా ధ్యాన సాధన చేస్తే బుద్ధి వికాసం జరుగుతుంది. ఆ బుద్ధి వికాసం జరిగినప్పుడు ఆటోమేటిక్గా పాస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇది ఈజీ. అయినా కూడా ధ్యాన సాధన చేసిన, పుస్తకాలు చదివిన ప్యాటర్న్ వెళ్ళట్లేదు, ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేస్తే వెళ్ళట్లేదు అన్న వాళ్ళకి కొంత లిమిటెడ్గా కొన్ని ప్రాసెస్లు, ప్రాక్టీస్లు ఇస్తాం మనం. ఓకే. అల్టిమేట్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్, అల్టిమేట్ ఈజ్ మెడిటేషన్. ఇప్పుడు అంత పాస్ట్ అంతా తీసేసినా కూడా ప్రెసెంట్లో అల్టిమేట్ ఎనర్జీతో ఫిల్ చేయాలి కదా. ఎనర్జీ లేకపోతే యూజ్ లేదు. సో ఇది నేను యూజ్ చేసే టెక్నిక్ అనమాట. NLPని దేనికంటే పాస్ట్ని తొందరగా, ఇప్పుడు ఈ విద్యార్థులు వస్తూ ఉంటారు, వాళ్ళకి మైండ్ ఒక దగ్గర ఉండదుగా, తొందరగా స్లిప్ ఆఫ్ ద మూమెంట్. ప్రతి ఒక్కరి ఏకాగ్రత వాళ్ళ వయసు ఎంతో అన్ని నిమిషాలే ఉంటుంది సార్. ఇప్పుడు
3 నిమిషాల వాడికి 3 సంవత్సరాల వాడికి 3 నిమిషాలే ఉంటుంది. నిమిషాలు కూడా కాదు, సెకండ్లు ఉంటుంది. ఎస్. ఇప్పుడు మనం సోషల్ మీడియా టీవీ మోడ్లో ఉన్నాం అంటే ఏంటి, స్లిప్ ఆఫ్ ద మూమెంట్లో చేంజ్ అవుతూ ఉంటాయి అవి. అవును. రైట్, అలా ఇవ్వాలి అన్నప్పుడు ఎన్ఎల్పిని నేను యూజ్ చేస్తున్నా. సింపుల్ టెక్నిక్, విత్ ఇన్ నో టైం ప్రెసెంట్ మూమెంట్లోకి వచ్చేస్తారు. ఎస్. రిలాక్స్ అయ్యి అప్పుడు కళ్ళు మూసుకొని డీప్గా వెళ్ళగలుగుతారు. అందుకోసం నేను దీన్ని రెండింటిని మెర్జ్ చేస్తుంటా. ఓకే. సో గతాన్ని తొందరగా వ్యానిష్ చేసేసుకొని ప్రెసెంట్ మూమెంట్లోకి వచ్చి తీసుకునే నాలెడ్జ్ ఏదైనా ఇన్పుట్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. లేకపోతే అక్కడ క్లోజ్డ్ మైండ్ అయిపోయింది, నేను ఇంతే, నాకు గుర్తుండదు, నాకు రాదు. సో ఇలా ఒక విద్యార్థికి అయితే మనం డిసెంబర్లో ఈ ప్రోగ్రామ్ ఇస్తే ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో జరిగిన 10th ఎగ్జామ్స్ రాసి స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్నాడు. వావ్. వాడు అప్పటికి ఫెయిల్ అని డిసైడ్ అయ్యారు. ఒక స్కూల్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి, వాడు ఫెయిల్ అని డిసైడ్ అయ్యాడు. అప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ లో ఫెయిల్, బట్ ఆ 3 months మన దగ్గర ఇచ్చిన ప్రాక్టీస్ ఇంతే. ఇటు సైడ్ లో మెడిటేషన్ చేయించేటప్పుడు మెడిటేషన్ చేయించడం, తర్వాత ఈ ప్రోగ్రామింగ్ చేయించడం, పాస్ట్ ని క్లియర్ చేయడం, విజువలైజేషన్ చేయడం. సో ఇలా స్పిరిచువల్ సైన్స్ ఎన్ఎల్పి అనేది మనం స్పిరిచువల్ సైన్స్లో నేను ఆశ్చర్యపోయాను. మన స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్లో, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లో చాలా ఆర్టికల్స్ వచ్చాయి కదా సార్. చాలా మంది ఎన్ఎల్పి ట్రైనర్స్ ఉన్నారు అందులో. ఓకే. సో ఎన్ఎల్పి అనేది మనల్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడానికి, స్పిరిచువల్ సైన్స్ని పెంచుకోవడానికి, స్పిరిచువల్గా డెవలప్ అవ్వడానికి కూడా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఎస్. అంటే ఈ మీరు చెప్పిన దాని ప్రకారం అసలు ఈ ఎన్ఎల్పి అన్నది మన స్కూల్ కరికులంలో కానీ లేకపోతే మన కాలేజ్ యువత వాళ్ళు చదివే ప్రతి ఒక్క స్కూల్లో, ఇన్స్టిట్యూషన్లో పెడితే కనుక చాలా అద్భుతంగా ఉందని నాకు అనిపిస్తుంది. 100% సార్. ఎస్. సో అంచేత మీరు ఎన్నో కేస్ స్టడీస్ అయితే చూశారు. సో ఈ ఎన్ఎల్పి మీరు ప్రోగ్రామింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్పిరిచువల్ సైన్స్ చెప్పిన తర్వాత వాళ్ళల్లో ఎలాంటి మార్పులు చూశారు? అలాంటి కొన్ని కేస్ స్టడీస్ మాకు కొన్ని మంచిగా చెప్తారు. అల్టిమేట్ ఇది చాలా చేసాం మనం రీసెర్చ్. స్కూల్ పెట్టినప్పుడే, స్కూల్ స్టార్ట్ చేసినప్పుడే రీసెర్చ్ చేసాం. నేను ఎన్ఎల్పి ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ అసలు నేను వెళ్ళింది స్కూల్స్కే. ఓకే. అన్ని స్కూల్స్కి వెళ్ళి పరిశోధన చేశాం. అందులో ఏం పరిశోధన అంటే, వాళ్ళు టాప్ స్టూడెంట్స్కి టైం ఇవ్వట్లా, నేనేమన్నాను, డల్ స్టూడెంట్స్ని నాకు ఇవ్వండి. ఓకే. అలా కొన్ని స్కూల్స్లో పరిశోధన చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది. కానీ తర్వాత ఫాలో అప్ లేదు. ఓకే. ఇది ఆలోచించి మనమే స్కూల్ స్టార్ట్ చేసినాం. ఓకే. అసలు స్కూల్ నేను స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నది ఇందుకోసం. ఈ ఎన్ఎల్పి, పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత స్పిరిచువల్ సైన్స్ వచ్చింది పత్రిసారిని కలిసినాక. ఈ స్పిరిచువల్ సైన్స్ ఇవన్నీ కలగలిపి ఒక మాడ్యూల్గా ఒక పీరియడ్ ఉండాలి అని డ్రీమ్ చేసి ఒక మంచి సిలబస్ రాశాను. ఓకే. సో దీన్ని మన స్కూల్లోనే ఇంప్లిమెంట్ చేసాం. మన స్కూల్లో ఎలా ఇంప్లిమెంట్ చేసామంటే, ఒక పిల్లవాడికి మ్యాథ్స్ అంటే బాగా ఇబ్బంది. వాడికి ఎందుకు ఇబ్బంది అంటే, చిన్నప్పుడు వాడు తప్పు రాసిన ప్రతిసారి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కొట్టేవాళ్ళు, బుద్ధి లేదురా ఇది కూడా అని. టేబుల్స్ ని వాడు భయపడుతున్నా కూడా చెప్పించేవారు బయటికి. అంతకుముందు స్కూల్లో కూడా అలాగే చేశాడు. మన స్కూల్కి వచ్చాడు, వాడిని తీసుకున్నాను నేను, స్లో లర్నర్ తీసుకొని వాడికి ఇది ప్రాక్టీస్ చేయించడం జరిగింది. గతంలో జరిగిందంతా డిలీట్ చేయించాం. 6th 7th అంటే ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. మరి చిన్న పిల్లలు అంటే కూడా ప్రెసెంట్లో ఉంటారు, కానీ కొన్ని ఉంటాయి ప్యాటర్న్స్. అవును. వాడికి ప్రాక్టీస్ చేపిస్తే ఆ మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. వాడు నవ్వుకున్నాడు, అసలు నాకు ఇంత ఈజీ విషయాన్ని ఇలా చేశామా అని. ఆ మ్యాథ్స్లో అద్భుతంగా ఎదగడం, ఇవాళ అద్భుతమైన పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ సోషల్, మా అమ్మాయిని చెప్తాను ఎగ్జాంపుల్. పెద్ద ఒక 5 pages ఆన్సర్ ఉంది సోషల్, 7th ఐ థింక్. ఓకే. ఫస్ట్ ఏం చేశాను, ప్రోగ్రామింగ్ చేయించాను. విజువలైజ్ చేయి, అద్భుతంగా చదివి బాగా గుర్తుపెట్టుకున్నట్టు. రైట్ చేసావు కదా. సైలెంట్ మెడిటేషన్ చేయి. మెడిటేషన్, ప్రోగ్రామింగ్ అయిపోయింది. దానికి ఎనర్జీ ఇవ్వాలిగా. సంకల్పం చేస్తే సరిపోదు, దానికి శక్తిని ఇవ్వాలి. కల్పన చేస్తే సరిపోదు, కల్పన అంటే ఊహించడం, దానికి శక్తిని ఇవ్వాలి, మెడిటేషన్ చేయాలి. ఇది 2 స్టార్టింగ్ నుంచి లింక్ చేశాం మనం. తర్వాత పత్రిజీని కలిసినాక శ్వాస మీద ధ్యాస అనే పేరు పెట్టాం, కానీ ప్రతిదానికి సైలెంట్లో మెడిటేషన్ యాడ్ చేయడం అనేది జరిగింది. మెడిటేషన్ అనే పదాలు వాళ్ళే నేను నా స్టార్టింగ్ నుంచి కూడా విజువలైజేషన్ చేయించడం, దాన్ని సైలెంట్గా ఎనర్జీ ఇవ్వడం దానికి. తర్వాత మెడిటేషన్ యాడ్ చేస్తే మా అమ్మాయి ఆ పేజీలు అన్నీ కూడా ఒక 3 times అట్లా చేయించాం. ఓకే. యాజ్ ఇట్ ఈజ్గా పేపర్ మీద రాయగలిగింది. వావ్. సో అంటే అంత పవర్ ఉంటుందన్నమాట.
అండ్ ఇంకోటి సార్, ఎన్ఎల్పిలో బిలీఫ్ సిస్టాన్ని మార్చుకోవడానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. ఓకే. మన పాత పరిమితమైన నమ్మకాల నుంచి కూడా బయటపడతాం మనం. మ్మ్. అంటే పాత పరిమితమైన నమ్మకాలు అంటే మన మీద పడ్డ నమ్మకాలు. ఎస్. ఆ నమ్మకాలను కూడా తీసేయడానికి ఒక వండర్ఫుల్ ప్రక్రియ ఉంది. మ్మ్. అండ్ దెన్ మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండడానికి, ఎనర్జీ సర్కిల్లో ఉండడానికి కూడా దీనిలో పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. మ్మ్. డ్రీమ్ బిగ్, డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ అంటారు కదా కలాంజీ. సో పెద్ద కళకంటూ దానికి అద్భుతంగా ఒక ప్రణాళికబద్ధంగా ఎలా వెళ్ళాలో కూడా ఇందులో టెక్నిక్స్ ఉన్నాయి. మ్మ్. సో ABCD ఆఫ్ ఎన్ఎల్పి కూడా చెప్తాం మనం. Yes. ఏ అంటే యాంకరింగ్ టెక్నిక్స్ ఉంటాయి, బి అంటే బిలీఫ్స్ వ్యానిష్ చేసుకోవడం, సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్, అండ్ D ఫర్ డ్రీమ్ బిగ్. సో ఇట్లా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎన్ఎల్పి అనేది యూజ్ అవుతుంది. యువతకు, విద్యార్థులకు మరింత ఎక్కువ యూజ్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా వీకెండ్ సెషన్స్లో ఇవన్నీ అందిస్తూ ఉన్నాం. ఎస్ సార్. సో ఎంతో అద్భుతంగా మీరు యువతకి మరి ఎన్ఎల్పి ఎలా ఉపయోగపడుతుంది అని అంశం పైన చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఈ ఎన్ఎల్పి యువతకి ఎలా ఉపయోగపడుతుందని ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పగలుగుతారా? ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, వాళ్ళలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్లో ఒక బీజం, నేను అద్భుతంగా ఎదగలను, మీలో ఏ పవర్ ఉందో ఆ పవర్కి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎన్ఎల్పి యూజ్ అవుతుంది. ఎస్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. మీరు యాజ్ ఏ ఎన్ఎల్పి ట్రైనర్గా, అలాగే స్పిరిచువల్ సైన్స్ ట్రైనర్ కింద మరి ఎంతో అద్భుతమైన మీ ఒక్క ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. ఎస్. సో చూశారు కదండి, ఇవాళ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ పైన మరి ఎంఎల్ రామ్ గారు తన ఒక అనుభవాలు మనతో షేర్ చేసుకున్నారు. మరి ఎన్నో టెక్నిక్స్, టూల్స్ మనకి అందచేయడం జరిగింది. సో ఈ టూల్స్, టెక్నిక్ యూస్ చేసుకుంటూ మరి ప్రతి యువత వాళ్ళలో ఉన్న ఆ డెవలప్మెంట్స్ అని పైకి తీసుకురావాలి. అలాగే అద్భుతంగా ఒక ధ్యాన యువత కింద ఎదగాలని మా సంకల్పిస్తున్నాం. సంకల్పిస్తూ ఈ ఎపిసోడ్కి మనం ముగించి చెప్తున్నాం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్